ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ జమీలుద్దీన్ గారు. కాంగ్రెస్ కట్టుకథల చీకట్లు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో విద్యుత్ వెలుగుల తెలంగాణగా ఎట్లా విరాజిల్లింది, ఎట్లా విరజిమ్మాయి తెలంగాణలో విద్యుత్ వెలుగులు అనేది స్వయంగా ఆర్బీఐ నివేదికలో వెల్లడించినటువంటి అంశాలు. 10 ఏళ్లలోనే విద్యుత్ ఎట్లా సామర్థ్యం ఎట్లా పెరిగింది, తర్వాత తలసరి విద్యుత్ వినియోగం ఎట్లా పెరిగింది, దేశానికి ఒక వెలుగుల తెలంగాణగా ఎట్లా ఒక దిక్సూచిగా మార్గదర్శిగా నిలిచిందనేది స్వయంగా ఆర్బీఐ నివేదికలో వెల్లడి కాబట్టినటువంటి అంశం. రెడ్డి జమీలుద్దీన్ గారు, గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఏంటి, 2014 నుంచి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు ఎట్లా ప్రస్థానం వెలుగుల దిశగా సాగిందనేది ఈ నివేదిక ఏం చెప్తుంది, ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నటువంటి ఈ రిపోర్ట్ అంతా ఎట్లా వెలుగుల తెలంగాణగా అభివర్ణిస్తోంది? వాస్తవంగా రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఏదైతే వచ్చిందో ఒక 4 రోజుల క్రితం, అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంన్నర కాలం నుంచి ఏదైతే అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తుందో అబద్ధాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఈ రిజర్వ్ బ్యాంక్ నివేదికతోని ఇలా కాంగ్రెస్ వల్ల నోర్లు మూతలు పడ్డాయి. దాంతోపాటు ఆ కాంగ్రెస్కు సపోర్ట్ చేసుకుంటూ తిరిగినటువంటి కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోర్లు కూడా ఈరోజు మూతలు పడ్డాయి. కరెంటు విషయానికి వస్తే వాస్తవంగా కరెంట్ అన్నది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. ఒక పూట మనం తిండి లేకుండా ఉండగలమేమో కానీ ఒక పూట కరెంట్ లేకుండా ఉండలేని పరిస్థితి ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి లోటు కరెంటు ఉత్పత్తితోని మనం ప్రతిసారి కరెంటు కోతలతో ఇబ్బంది పడ్డాం. మీకు ఈవెన్ ఇండస్ట్రీస్కు పవర్ హాలిడే, అంటే మీకు వారంలో 5 రోజులే కరెంట్ ఇస్తాం, 2 రోజులు మీ యొక్క పరిశ్రమలు మూత పెట్టుకోరు అని చెప్పి ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చి 2-3 రోజులు వారంలో పరిశ్రమలు మూత పెట్టింది. చదువుకునే పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా మీకు ఇన్వర్టర్ కంపెనీలు, జనరేటర్ కంపెనీలు పుట్టుకొచ్చి ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ లేని ఇల్లు లేని పరిస్థితి 2014 కంటే ముందున్నది. తెలంగాణ రాష్ట్రం ఎంత కరెంటు కోసం ఎదుర్కొన్నదన్నది తెలవాలంటే 2014 కంటే ముందు పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. 2014 తర్వాత పుట్టిన పిల్లలకు బహుశా ఈ బాధలన్నీ తెలివై. మనం ఘనంగా విషయాలను మాట్లాడుకున్నట్టయితే మీకు స్థాపిత సామర్థ్యం ఏదైతే మెగావాట్లలో చూసుకున్నట్టయితే కేవలం 9470 విద్యుత్ సామర్థ్యం మెగావాట్లతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పరిపాలనలో అది 19,519 మెగావాట్ల ఉత్పత్తికి పోవడం జరిగింది. అంటే ఈ ఉత్పత్తి కానీ కొనుగోలు కానీ ఇవి రెండు కూడా కేసీఆర్ గారు ఒక దూరదృష్టితో చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కరెంటు వినియోగం, తలసరి వినియోగం, మనకు ఎట్లనైతే తలసరి ఆదాయం ఉంటుందో అట్లే కరెంటు తలసరి వినియోగం ఎంత ఎక్కువ ఉంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలో అత్యధికంగా కరెంటు వినియోగం ఉంది. ఎంత వినియోగిస్తే అంత అభివృద్ధి చెందిన దేశంగా ఆ ప్రాంతంగా లెక్కలు తీసుకుంటారు. కాబట్టి ప్రతి విషయానికి కరెంట్ అవసరం. ఈరోజు ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చేయగలిగినారు. కాబట్టే ఇలా హైదరాబాద్లో మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ గూగుల్ అటువంటి వాళ్ళు డేటా సెంటర్ పెట్టాలి అని అంటే ఒక మైక్రో సెకండ్ కరెంటు పోయినా వాళ్ళ సర్వర్లన్నీ కూడా షట్ డౌన్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక రెప్పపాటు కరెంటు పోకుండా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలకు కానివ్వండి, అటు మిగతా పరిశ్రమలకు కానివ్వండి, ఇటు గృహ వినియోగానికి కానివ్వండి, అంతేకాకుండా నాకు తెలిసి ప్రపంచంలోనే 24 గంటలు నాణ్యమైన కరెంటు వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం. మరి ఇది చేయాలి అని రాష్ట్రం ఏర్పడిన నాటికి అనేక సవాళ్లు ఉన్నాయి. నిజంగా అనేక పెట్టారు, అనేక ఇబ్బందులు పెట్టారు. చీకట్ల తెలంగాణగా మారుతుందని రకరకాల బెదిరింపులు, రకరకాల అవన్నీ జరిగింది. అయినా కేవలం ఒక 6 monthsలోనే మొత్తం వ్యవస్థ సెట్ చేయగలగడానికి గల దాంట్లో ఒక దూరదృష్టి అందామా, లేదంటే ఒక రకమైన కమిట్మెంట్ అందామా, ఎట్లా పనిచేసినాయి అవన్నీ కూడా? కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనం గుర్తు చేసుకుంటున్నట్టుంటే ఆయన మీలాగా ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ఒక కట్టబట్టుకొని మీకు తెలంగాణ వస్తే మొత్తం చీకటి అయిపోతుంది, అసలు మీకు కరెంటే ఉండదని చెప్పిండు. వాస్తవంగా అంతకు ముందున్న పరిపాలకులకు వాళ్ళకి చిత్తశుద్ధి కరువై ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు సింగరేణి బొగ్గు ఉంటుంది, కృష్ణా గోదావరి 2 నదులలో నీళ్లు ఉంటాయి, మనకు స్థాపించడానికి జాగా ఉంటుంది. అయినా కరెంటు ప్లాంట్లు పెట్టకుండా ఈ తెలంగాణను వెనుకబడేసిరు. అందుకే తెలంగాణ ఉద్యమంలో అందరూ మాట్లాడారు, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకబడేయబడ్డ ప్రాంతం అని చెప్పి. ఉద్దేశపూర్వకంగా వెనుకబడ్డ దాన్ని కేసీఆర్ గారు గుర్తించారు. ఇది కరెంటు లేకపోతే ఇక్కడ మనుగడ కష్టం. మనకు వ్యవసాయానికి కూడా చాలా వరకు మనం చెరువుల మీద, లిఫ్ట్ల మీద, బోర్బావుల మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు కరెంటు కావాలి. మన పిల్లలు చదువుకోవాలంటే కూడా కరెంటు కావాలి. వ్యవసాయానికి ఎంత అండి, తెలంగాణ రాకముందు 6 గంటలు కరెంటు ఇవ్వలేకపోయినరు. ఆ తర్వాత ఇలా 24 గంటలు నిరంతరమైన కరెంటు ఇవ్వగలుగుతున్నాం అని అంటే ఆ గొప్ప అంతా కూడా కేవలం కేసీఆర్ గారి దూరదృష్టి, వారి యొక్క కమిట్మెంట్, వారు ఎంచుకున్నటువంటి టీం.
ఇవాళ చాలామంది అధికారులు కూడా అడుగుతా ఉన్నారు, అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఇవ్వగలిగారు కరెంటు, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలేంది, ఈ బాధలేంది అని అంటే ఆ టీం వర్క్ చేయడం, ఆ కమిట్మెంట్తో పనిచేయడం ఇప్పుడు ఉన్నటువంటి సర్కారుకు చేతన కావడం లేదు. ఎప్పుడైతే కరెంటు ఏదైతే ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ అన్నది మనం 9,470 నుంచి 19,519 మెగావాట్లకు కేసీఆర్ గారు పెంచిరో తలసరి వినియోగం కూడా పెరిగింది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే దేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు, అది యూపీ కానివ్వండి, బీహార్ కానివ్వండి, లేకపోతే తమిళనాడు కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వాళ్ళకంటే కూడా ఎక్కువ సామర్థ్యంతో ఇవాళ మనం కరెంటు ఉత్పత్తిని చేసుకున్నాం. కరెంటు ఉత్పత్తి చేసుకోవడం ఒకటే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితో ఏం చేశారు, లో వోల్టేజ్ సమస్య రాకుండా ప్రతి జాగాలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు పరిస్థితి ఏముంటుండే గ్రామాల్లో అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వారం పాటు ట్రాన్స్ఫార్మర్ను తిరిగి అమర్చే వాళ్ళు ఉండకపోతుండే. మొత్తం ఒక 100 ఎకరాలకు పెట్టు మనకు కరెంటు మొత్తం కట్ అయిపోతే రైతులు సొంతంగా ఎడ్ల బండ్లు పెట్టుకొని ఆ ఎడ్ల బండ్లలో ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకొని పోయి వాళ్ళు అక్కడ రిపేర్ చేయించుకొని వచ్చి పెట్టుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి 5-10 మంది రైతులకు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ఎక్కడ ట్రాన్స్ఫార్మర్కి ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ రీప్లేస్ చేసే విధంగా కూడా ఎల్టీ లైన్లు, హెచ్టీ లైన్లు, ఈ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీలు ఇవన్నీ కూడా పెంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు విషయంలో నంబర్ 1 రాష్ట్రంగా దేశంలో కేసీఆర్ గారు నిలిపితే వీళ్ళు సాకులు వెతుకుతూ రకరకాల కమిషన్లు వేస్తూ కేసీఆర్ గారి మీద కేసు బుక్ చేస్తామని చెప్పి లీకులు ఇస్తూ కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి తమ యొక్క బాకా పత్రికల ద్వారా లీకులు ఇస్తూ ఇచ్చేస్తున్నారు. ఎందుకు కేసు పెడతారండి కేసీఆర్ గారి మీద? ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇలా గుడి దీపం అయిపోయిండనో దానికి 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా అని చెప్పి ఊర్లలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది వీళ్ళు బెదిరింపు ధోరణులు. ఎంతసేపు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని పోలీసుల ద్వారా వీళ్ళు మేము రాజ్యం నడుస్తామని అనుకుంటున్నారు, కానీ ప్రజల కళ్ళ ముందట ఉన్నది. ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్ వచ్చింది. ఆర్బీఐ రిపోర్ట్ను ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాలి, కానీ ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళైతే ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఏం చేసిండో కానీ మాకైతే 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, వ్యవసాయానికి ఇచ్చిండు, ఇండస్ట్రీస్కి ఇచ్చిండు, ఇండ్లకి ఇచ్చిండు, ప్రతి దానికి ఇచ్చిండ్రు. ఇవాళ ఇన్వర్టర్లన్నీ మూలకబడ్డాయి, బ్యాటరీలన్నీ మూలకబడ్డాయి, జనరేటర్లన్నీ మూలకబడ్డాయి. బహుశా మరి ఆ జనరేటర్ ఇన్వర్టర్ ఫ్యాక్టరీలలో వీళ్ళ యొక్క ప్రభుత్వంతో ఏమన్నా కుమ్ముక్కై ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు ఇవాళ ఒక పత్రికలో చదివిన కేసీఆర్ గారి మీద కేసు నమోదు చేస్తామని చెప్పి, ఎందుకు నమోదు చేస్తారు కేసు అని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు 60-70 సంవత్సరాలు పరిపాలన చేసి ఏదైతే గుడ్డి దీపం చేసిరో తెలంగాణను, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెలుగులతో విరజిల్లుతున్నది. కాబట్టి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. కరెంట్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే కరెంట్ అని తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రైట్, ఓకే. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో సమైక్యాంధ్ర నాయకులు, నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఒక అపోహలు సృష్టించే విధంగా ఇట్లా కర్ర పట్టుకొని మరి చెప్పారు, రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం చిమ్మ చీకట్ల తెలంగాణ అవుతుంది, పరిశ్రమలు రావు, పరిశ్రమలు ఏమీ రావు, మొత్తం కరెంటు మీద ఆధారపడేటువంటి వ్యవస్థలు ఏమీ పనిచేయమంటూ రకరకాల భయాలు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నింటి పటాపంచలు చేస్తూ నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీర్ఘ ఆలోచనతో, దురదృష్టితో ఒక అద్భుత వెలుగు జిలుగుల తెలంగాణ ఇది స్వయంగా ఆర్బీఐ వెల్లడిస్తున్న నివేదిక. ప్రస్తుతం మనతో జాయినార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు. నమస్తే అండి. భరత్ గారు, కరెంటు వెలుగుల ప్రస్థానం ఎట్లా సాగింది 2014 to 2023, అంటే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో ఒక గొప్పగా ఎట్లా కాంతులింది అనేది ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక. సో ఈ నివేదిక ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఎంత చెంపపెట్టు, అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా మరోసారి నిజమే కదా అని గుర్తు చేసుకోవడానికి ఎటువంటి సందర్భం ఇదంతా? ఇప్పుడు ఒక 5 రోజుల కింద ఆర్బీఐ ఇంకొక రిపోర్ట్ కూడా ఇచ్చింది, అప్పులకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది. అప్పులకు సంబంధించిన రిపోర్ట్ కానివ్వండి, తర్వాత అంతకుముందు ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. ఈ గత 10 సంవత్సరాలలో జరిగిన యొక్క విజయాలు సంబంధించి, తర్వాత జీడిపికి సంబంధించి, తర్వాత తెలంగాణలో ఎకనామిక్ గ్రోత్ ఎట్లా జరిగింది దానికి సంబంధించి ఆ పరంపరలో ఇవాళ ఇది కూడా రావడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. ఎవరికి ఆనందించాల్సిన విషయం? ప్రజలకు ఆనందించాల్సిన విషయం. తర్వాత అభివృద్ధిని కాంక్షించే ప్రోగ్రెసివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందించాల్సిన విషయం. ఎవరు బాధపడాల్సిన విషయం, ఎవరు సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం, ఎవరు ముక్కు నేలకు రాయాల్సిన విషయం అంటే ఇవాళ జరిగిన అభివృద్ధి జరగలేదని, కళ్ళ ముందు ఉన్నది కళ్ళ ముందు లేదని మాయలు చేసే మరాఠీలు ఇవాళ ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో కరెంటు అనేది ఒక సమస్య. ఆ సమస్య ఎంత తీరని సమస్య అంటే కొన్ని లక్షల
మంది ఉద్యోగాలు పోవడం జరిగింది. ఎందుకనంటే ఇండస్ట్రీస్కి కరెంట్ లేని పరిస్థితి. ఇండస్ట్రియలిస్టులు మొట్టమొదటిసారిగా 2014 ముందు రోడ్ల మీద వచ్చి తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి మాకు కరెంట్ లేకపోవడం మూలంగా మేము ఇండస్ట్రీస్ నడపలేకపోతున్నాం అనేది ఆ రోజు ఉన్న పరిస్థితి. అట్లనే రైతాంగానికి సంబంధించింది, అట్లనే డొమెస్టిక్ కస్టమర్స్కి సంబంధించి, అట్లనే కమర్షియల్ వాళ్ళకి సంబంధించి తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ప్రస్తావించినారు కిరణ్ కుమార్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక కర్ర పట్టుకొని ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేసిన ఏ రకంగా నష్టపోతుంది తెలంగాణ సపరేట్ అయితే అని. అంటే అది కూడా ఏదైతే అబద్ధాల పరంపర ఏదైతే ఉందో ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా అట్లాంటి అబద్ధాల పరంపరలో ఇవాళ వాళ్ళు కూడా జరిగిన దాన్ని జరగలేదు అని చెప్పేదానికోసము ఒక ప్రయత్నం చేసి చేయడం అనేది ఇప్పుడు పరంపరగా నడుస్తూ ఉన్నది. దొంగ కేసులు పెట్టడము, కమిషన్లు వేయడము, హైకోర్టు చివాట్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ అదే పద్ధతిలోకి వెళ్ళిపోవడము. కేసీఆర్ని ప్రజల మనోపలకం నుంచి, తెలంగాణ రాజకీయ పలకం నుంచి కేసీఆర్ని తొలగిస్తాను అని రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడాడు. ఇవాళ వాటన్నిటికీ ఒక సమాధానము ఈ ఆర్బీఐ రిపోర్టు. ఎందుకంటే మీరు అనేక విషయాలు చెప్పుకుంటే సమయం సరిపోదు. అవును, మరీ ముఖ్యంగా ఈ విద్యుత్ వ్యవస్థకు సంబంధించి విద్యుత్ అనేది చాలా ఒక పెక్యులియర్ ప్రోడక్ట్ అండి. అది దాన్ని మనము ఏదో సంచులలో నింపి లారీలలో వేసి తీసుకొచ్చేది కాదు ఇది. తర్వాత నేషనల్ గ్రిడ్కే మనం అనుసంధానం కాకుండా ఉన్న పరిస్థితి తెలంగాణ రాకముందు. విద్యుత్ అనేక రాష్ట్రాలలో విద్యుత్ ఉన్నది, కానీ వాటిని తీసుకొచ్చుకునే దానికి కూడా సమర్థతని నిలబెట్టలేని కాంగ్రెస్ కొన్ని టీడీపీ ప్రభుత్వాలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రగతి విషయంలో కొన్ని టెక్నికల్ అంశాలు ప్రజల దాకా సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఇది నేరుగా అనుభవించారు కాబట్టి ప్రజలు కరెంటును పొందారు. చూడండి క్లారిటీ ఉంటుంది. కరెంటు 400 kV సబ్స్టేషన్లు కేవలం 6 ఉండేవి, 24 వచ్చే వరకు 25 అయినాయి. 19 అంటే 440 kV సబ్స్టేషన్స్ అవి మామూలు సబ్స్టేషన్స్ కాబట్టి మెగా సబ్స్టేషన్స్. ఫస్ట్ ఏంటంటే పవర్ని బయట నుంచి తీసుకొచ్చాము 400 kVలోకి వస్తుంది, ఆ తర్వాత 220కి పోతుంది, ఆ తర్వాత 132కి పోతుంది, ఆ తర్వాత 33కి పోతుంది, తర్వాత 11 kVకి పోతుంది, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లకు వస్తుంది, ఆ తర్వాత రైతులకు వస్తుంది, ఆ తర్వాత ఇండస్ట్రీస్కి పోతుంది. ఈ వ్యవస్థే లేదు, ఈ వ్యవస్థ పూర్తిగా లేదు. మీరు 33 kV సబ్స్టేషన్స్ మనకి తెలంగాణ రావడానికి ముందు 2138 ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 3200 సబ్స్టేషన్స్ అయినాయి. అంటే ఈ సబ్స్టేషన్స్ కింద స్థాయికి పవర్ని బయట నుంచి తీసుకొచ్చిందైనా ఉత్పత్తి పెంచాము, బయట నుంచి ప్రొక్యూర్ చేశాము. 6 నెలల్లో ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో జూన్ 2 ప్రభుత్వం వస్తే డిసెంబర్ 2కు కరెంటు కష్టాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కరెంటు కష్టాలు తీరేటట్టుగా కేసీఆర్ గారు ఆ రోజు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి రోజు కూడా దాన్ని పెంపొందించుకుంటూ దాన్ని స్థిరీకరించడము, ఉత్పత్తి పెంచడము, సప్లై చేయడము, తర్వాత మనము ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ముగింపు సమయానికి వచ్చే వరకే ఒక సర్ప్లస్ స్టేట్గా నిలబడిన ఒక గొప్ప విజయగాథ అది. తెలంగాణని జాగిరా రేవంత్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్ల రైతులు దాదాపుగా 4 రోజులకు పైగా వాళ్ళు జైళ్లలో మగ్గుతుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదా, సొంత నియోజకవర్గ ప్రజలు రైతులు జైళ్లలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి సోయి లేదంటూ నేను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రైతులపైన నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి దీన్ని నిరసిస్తూ ఇవాళ అంబేద్కర్ విగ్రహాలకు ఇవాళ వినతి పత్రాలు అందించబోతుంది బీఆర్ఎస్. రైట్ భరత్ గారు, సో లగచర్ల రైతుల పక్షాన ఎట్లా ఫైట్ చేయబోతుంది బీఆర్ఎస్ ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా? లగచర్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి ఒక అద్దం పట్టినట్టుగా ఉండే చిత్రం అది. లగచర్లలో గవర్నమెంట్ రాగానే అంత మునుపు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 19,000 ఎకరాలలో ఒక సమగ్రమైన ఫార్మాసిటీ పెట్టాలనే ఆలోచనతో నాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ల్యాండ్ని అక్వైర్ చేయడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరిగింది. దాన్ని వేరే రకమైన రియల్ ఎస్టేట్ దందా చేసేదాన్ని కూడా ఇవాళ ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేసి ఏం చేసింది అంటే వివిధ రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలలో 10 ప్రాంతాలలో 1000 ఎకరాల చొప్పున అక్కడ బలవంతపు అక్విజేషన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1000 ఎకరాలు
బోమ్రాజ్పేట అనేది పూర్తిగా కూడా గిరిజనులు ఉండే ప్రాంతము, లంబాడి గిరిజనులు నివసించే ప్రాంతము. తర్వాత వాళ్ళ ఏదైతే జీవనం కోసము ప్రభుత్వం అంతకు మునుపు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అసైన్ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టి వాటిని గుంజుకునే కార్యక్రమం చేసినారు. ప్రజలకి వాళ్ళకి ఇప్పుడు లైవ్లీవుడ్కి సంబంధించిన ఏదో ఒకే ఒక ఆధారాన్ని గుంజుకుంటే వాళ్ళు అనేక రకాలుగా బతిమలాడుకున్నారు, బామాలుకున్నారు, ఊరేగింపులు తీసినారు, ధర్నాలు చేసినారు. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అందరికీ కూడా విన్నపాలు చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే అధికారులు వచ్చిండ్రో తిరుగుబడ్డారు. వాళ్ళ జీవితమే పోతూ ఉంటే తిరగబడడం అనేది పెద్ద విషయం కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేదానికోసము, ప్రభుత్వము ల్యాండ్ ఎక్విజిషన్ చేసేదానికోసము అనేక రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. వాటితో లీగల్గానే వాటిని ఆపే కార్యక్రమం, వాటిని నిరుత్సాహపరిచే విధంగానే చట్టం ఉన్నది. వాటన్నిటి పక్కకు దోసేసేసి ఈ పేద ప్రజల యొక్క, ఈ గిరిజనుల యొక్క ల్యాండ్ ఎప్పుడైతే గుంజుకున్నారో వాళ్ళు తిరుగుబాటు చేసినారో అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. దీని మీద ఒక సానుభూతితోని ఒక పద్ధతిగా వాటిని డీల్ చేయాల్సింది తీసుకొని పోయి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసినారు. జైల్లో పడేసేస్తే ఇవాళకి 35 రోజులు అవుతూ ఉంది, 35 డేస్ అవుతుంది జైల్లో వేసేసి. అందులో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. వినాలి, ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కేసుకి ఏ రకమైన ఆధారాలు లేవు. అంటే అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు ఏంటంటే అది బాడీ యొక్క వైటల్ పార్ట్ మీద ఇంజురీస్ ఉండాలి, అది సావుకి దారి తీసే పద్ధతిలో ఉండాలి. ఒక్క ఇంజురీ లేదు. ఇంజురీ సర్టిఫికేట్ ఇయ్యాలటికి కూడా, అంటే అటెంప్ట్ మర్డర్కి సంబంధించి దాన్ని సాటిస్ఫై చేయగలిగిన ఇంజురీ సర్టిఫికేట్ ఇవ్వాలి కూడా కోర్టులే లేదు. ఇదొకటే కాదు, ఈ కేసుని కావాల్సుకొని అనేక రోజులుగా బెయిల్ రాకుండా చేసేదానికోసం ప్రభుత్వం అనేక టక్కుటమారి విద్యలన్నింటినీ కూడా దీంట్లో ఇచ్చేస్తూ ఉంది. ఈ లోపల ఆ రైతులకి ఒక అతనికి గుండెపోటు వచ్చింది, ఇంకా ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి బేడీ లేసి చైన్ లేసి వాళ్ళ ల్యాండ్ని మీరు తీసుకోవద్దు, మా జీవనానికి ఆధారమైన ల్యాండ్ మీరు తీసుకోకూడదు అని అంటే వాళ్ళు దొంగల్లాగా, లేకపోతే వాళ్ళు ఎవరండి వాళ్ళకి అమాయక గిరిజనులు, వాళ్ళకి చైన్ లేసి బేడీలేసి తీసుకుపోతారు. ఆరోగ్యం బాగలేకపోతే అంటే గుండెపోటు వచ్చిన ఒక వ్యక్తిని ట్రీట్ చేసే పద్ధతేనా, ప్రభుత్వమేనా ఇది? అసలు ఇది ప్రభుత్వమేనా అని అంటున్నాను. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రభుత్వం, మానవీయంగా నడపాల్సిన ప్రభుత్వాన్ని రాక్షసత్వంతో నింపి నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఇదే బెదిరించడము, దుర్మార్గంగా హింసను ప్రేరేపించడము, హింసని ఉపయోగించి అణచివేసే దానికోసము ఇవాళ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు ఖచ్చితంగా దీని మీద ప్రజలు బుద్ధి చెప్తారు. నిజంగా రైతుల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించింది ఆ గుండెపోటు వచ్చినటువంటి ఆ హీరియా వాళ్ళు నిజంగా పోలీసులు ఉంటారు, వాళ్ళు తప్పించుకొని పారిపోయే పరిస్థితి కూడా ఏముండదు. చాలా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసింది, దాంట్లో డౌట్ ఏం లేదు. చాలా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసింది. తర్వాత ఇంకొకటి అండి, అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చించకపోతే అసెంబ్లీ దేనికని అంటున్నా. ఇవాళ లగచర్ల అనేది అద్దం పడతా ఉన్నది, దాంట్లో కూడా చర్చకే అలో చేయకపోవడం అనేది అంతకన్నా దుర్మార్గం లేదు. రైట్, ఓకే. జమీలుద్దీన్ గారు, ఇంతకన్నా ముఖ్యమైన అంశం ఏముంది? వాళ్ళ రైతు దాదాపుగా 4 రోజులకు పైగా నీ సొంత నియోజకవర్గ రైతులు జైల్లో ఉంటే ఇంతకన్నా ముఖ్యమైన అంశం ఏముంది? ఎందుకు ఇంత నియంత పోకడా అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. సో ఇవాళ కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతులు అందించబోతున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి పట్ల. దాచెడ్డ కోతి వనమంతా చేర్చింది అంటారు. అట్లా నేను జైలుకు పోయి వచ్చిన కాబట్టి అందరు కూడా జైలుకు ఒకసారి పోయి రావాలి అన్నది రేవంత్ రెడ్డి కోరికగా అనిపిస్తూ ఉన్నది. దానికి ఆయన బోని ఎక్కడి నుంచి అనంటే ఆయన నియోజకవర్గం అక్కడి నుంచే కొడంగల్ నుంచే చేసుకొని ఈయనకు ఓటేసిన పాపానికి అక్కడ రైతులను జైలుకు పంపుతా ఉన్నాడు. ఆ జైలుకు పంపిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇంకా ఆయన కక్ష తీరతలేదు. తీరకుండానే ఇప్పుడు 35 రోజుల నుంచి బెయిల్ రాకుండా రకరకాల సెక్షన్లు పెట్టి ఛార్జ్షీట్ వేయకుండా ఇబ్బంది చేస్తున్నారు. వాళ్ళు రైతులండి, వాళ్ళేం ఉగ్రవాదులు కాదు, వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు కాదు, వాళ్ళేమో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి నిరసన వ్యక్తం చేసే క్రమంలో వాళ్ళ మీద, అధికారుల మీద వాళ్ళు తిరగబడ్డారు. కుల్లా కనిపిస్తూ ఉన్నది.
వీళ్ళు ఇంకోటి కూడా ఏం గమనించుకోవాలని అంటే గత 10 సంవత్సరాలు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో కొన్ని వేల ఎకరాల భూములను రకరకాల ప్రాజెక్టుల కొరకు సేకరించడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి తిరుగుబాటు ఎందుకు రాలేదనంటే అక్కడ ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు మీకు R&R ప్యాకేజ్ కింద మంచి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా ఒప్పుకున్నారు. ఇదే ఫార్మాసిటీ కొరకు సుమారు 14,000 ఎకరాల భూమి బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసి పెట్టిన దాన్ని ఏదో రియల్ ఎస్టేట్కు వాడటానికి కొత్తగా చేయబోయి ఇలా ప్రజలను పరిశాన్ చేస్తున్నాడు. సరే వాళ్ళు అరెస్ట్ చేసుకోపోయి ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళను రిమాండ్ చేసిరా అంటే అట్లా కాకుండా వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళను దొంగలను కొట్టినట్టు లేదంటే ఉగ్రవాదులను కొట్టినట్టు కొట్టి హింసించి వాళ్ళకు జైల్లో పెట్టడం అన్నది ఏదైతే ఉన్నదో ఇది ఎవరు కూడా ప్రజలు హర్షిస్తలేరు. దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతా అన్నదో వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా పోయారు, SC/ST కమిషన్ దాకా పోయారు, కంప్లైంట్ చేశారు. ఇవాళ అసెంబ్లీకి మించిన ఒక వేదిక ఉండదు. ఆ వేదికలో ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడతామంటే అక్కడ కూడా మాట్లాడనీయకుండా మార్షల్స్ను పిలిచి వాళ్ళ ప్లకార్డులు గుంజుకోరి వాళ్ళని అరెస్ట్ చేయరి వాళ్ళని బయటికి పంపురి అని చెప్పి ఏదైతే చేస్తా ఉన్నారో ఈ రేవంత్ రెడ్డి నేను శాశ్వతం అనుకుంటున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తన జాగీర్ అనుకుంటున్నాడు, నేను ఏది చేసినా నడుస్తుందని అనుకుంటున్నాడు. కానీ అది నడిచే అవకాశం లేదు. ఈ ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు. ఈయన ఎప్పుడు దిగిపోతాడు, మేము తప్పు చేసినాంరా బాబు, ఈయన దిగిపోతే మంచిగుండు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ఈ తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది కేవలం కొడంగల్కు పరిమితం కాకుండా ఇది యావత్ తెలంగాణకు పాకే ప్రమాదం ఉన్నది. ఈ తిరుగుబాటు ధోరణి ఏదైతే ఉన్నదో ఇది జరిగితే అంటే అణిచివేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ తిరగబడుతుంది. ఇది ఊరుకునే గడ్డ కాదు. ఇది తిరగబడి వీళ్ళని తరిమి కొట్టే రోజులు తెచ్చుకునే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నదో వాళ్ళని మాట్లాడనియాలి, ప్రజా సమస్యలను చర్చించాలి, దానికి పరిష్కారం చూపెట్టాలి. వాళ్ళు నీకు ఉగ్రవాదులు కానప్పుడు వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయనప్పుడు ఒక క్షణికావేశంలో జరిగిన సమస్యను వాళ్ళని 35 రోజుల పాటు గిరిజనులను జైల్లో పెడితే ఈ గిరిజన సంఘాలు ఏం చేస్తున్నారు, గిరిజన నాయకులు ఏం చేస్తున్నారు, ఈ ప్రజా సంఘాల నాయకులు అనేవాళ్ళు మేధావులు అనేవాళ్ళు ఎక్కడ పోయినరు, వీళ్ళంతా కూడా మాట్లాడాలి కదా. వీళ్ళు మాట్లాడకుండా దీన్ని ఎంతసేపు ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు, ఇది ప్రజలు వర్సెస్ ప్రభుత్వం. ఈ ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో దీన్ని గమనించి ఇప్పటికైనా వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాపస్ తీసుకుంటే హుందాగా ఉంటుంది. వాళ్ళతో చర్చలు చేసి మీకు భూములు కావాలంటే ఒక పద్ధతి ప్రకారం ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్ట పరిధిలో భూసేకరణ చేయాలి. కానీ ఇట్లా బెదిరించి మేము భూములు గుంజుకుంటామంటే మాత్రం ఈ భూమి కొరకు భుక్తి కొరకు తుపాకులు పట్టిన సమాజం ఈ తెలంగాణ సమాజం. నిజాం రాజును ఆ రోజు ఎదిరించిండు కొమరం భీం. ఆ తిరుగుబాటు రాకుండా ఇప్పటికీ ప్రభుత్వమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ టీ న్యూస్ వేదిక ద్వారా నేను కోరుతాను. రైట్, ఓకే. భరత్ గారు, నిన్న సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేరు, బీఎస్సీ లోటు తేల్చట్లేరు అనేది నిజంగా ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజా సమస్యలు ఎట్లా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం? ప్రతిదీ సమస్యనండి. ఇవాళ ప్రతిదీ సమస్య. ఇవాళ వీళ్ళు 420 ప్రామిసులు చేసే వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి మోసం చేసే కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. ప్రతిదీ సమస్య. వ్యవసాయం కాడ సమస్య, మంచినీటి కాడ సమస్య, హాస్టల్స్ సమస్య. హాస్టల్స్ జనం చనిపోతూ ఉన్నారు. పిల్లలు ఏ రకం ఏముంటుందండి, అభం శుభం తెలియని పిల్లలు 40 మంది పిల్లలు ఇవాళకి చనిపోతే నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి ఏమి చేయని పరిస్థితి. ఇవాళ వాళ్ళ న్యూస్ వాళ్ళకి ఒత్తాస పలికే న్యూస్ పేపర్లలో కూడా ఇవాళ వాళ్ళు వాటిని దాచలేని పరిస్థితి ఆ న్యూస్ పేపర్లకు వచ్చి వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు, ఫుడ్కి బిల్లులు ఇవ్వట్లేదు. తర్వాత ఈ ప్రతి చోట కూడా దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. దౌర్జన్యంగా చేసి ప్రతి చోట కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూనే ఉన్నది. కాబట్టి ఇవాళ వీటన్నిటి మీద చేయాల్సిన చర్చించి నిర్ణయాలు తీసుకొని తర్వాత వాటిని సవరించాల్సిన పరిస్థితి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీకే ఉంటుంది. కనీసం బీఎస్సీలోనే ఇది ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి రాకుండా తర్వాత వాళ్ళ చుట్టాల ఇంట్లో పెళ్ళి ఉంటే అసెంబ్లీకి సెలవు ఇవ్వడం అనేది ఎక్కడన్నా జరిగినదండి? అసెంబ్లీకి సెలవు ఇవ్వడం ఏంది? వారం రోజులు వాయిదేసుకొని పోయాడు. రాచరికమా ఇదేమన్నా? రైట్. ఈ రేస్పై విచారణకు గవర్నర్ అనుమతి, క్యాబినెట్లో పూర్తి స్థాయిలో చర్చ జరిపామంటూ కేటీఆర్ అరెస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఏంటంటే ఈ రేస్ పైన కావాలని కేటీఆర్ పైన కుట్ర జరుగుతోంది అనడానికి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కానీ ఎటువంటి కేసులు పెట్టినా భయపడేది లేదు అంటూ బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉంది. రైట్ భరత్ గారు, సో ఈ ఫార్ములా ఈ రేస్ పైన
ఆల్రెడీ కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం కోసం గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా, సో ఆ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అందులో కేసే లేదండి అసలు. యాక్చువల్గా ఈ రేసుకి సంబంధించి కేసే లేదు అసలు. ఏ రకంగా చూసినా కానీ దాంట్లో ఏ రకమైన అవకతవకలు జరగలేదు అనే విషయం అనేది ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలోనే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒక కార్యక్రమాన్ని తక్కువ సమయంలో ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మూలంగా రాష్ట్రం యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అనే ఉద్దేశంతో కొన్ని ఎమర్జెన్సీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ నిర్ణయాలలో ఈ దినానికి వీళ్ళు ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నా కానీ చాలా అంటే కేసుకు సంబంధం లేని పద్ధతుల్లో అనేక రకాల కామెంట్లు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత దీన్ని అడ్డం చేసుకొని బీజేపీ నాయకత్వం కూడా వీళ్ళు కుమ్ముకై ఇవాళ చేస్తున్న పనిది. ఏ రకంగా నష్టం జరిగింది అనేది ఇంత మటుకు ఏమీ చెప్పట్లేదు. ఈ రేస్ వల్ల నష్టం జరిగిందని ఒక్క మాట ఎక్కడైనా చెప్పినారా మీరు చూడండి, ఎక్కడ కూడా ఒక మాట చెప్పట్లేదు. తర్వాత ఈ రేస్తోని నష్టం అంటే ఈ డబ్బు ఏదైతే ఈ రేస్ కంపెనీకి ఏదైతే పంపించినారో, ఏ కంపెనీ అయితే దీన్ని నిర్వహించిందో ఆ కంపెనీకి పంపించిన దాంట్లో పంపించినారు, దానికి గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఏది అనుమతి లేకుండా పంపించినారని అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా పంపించడం అనేది దాన్ని సవరించుకునే ఒక చిన్న మిస్టేక్ అది. దాంట్లో అంటే ఆ సమయభావం ఏదైతే ఉందో తీసుకోలేని పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వంగా నిర్వహించి తర్వాత రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడే విషయాన్ని ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ నిర్ణయాలు తీసుకున్నాం అనేది కూడా స్పష్టంగా చెప్పినారు. దీంట్లో ఏం దాచుకునేది చాలా బహిరంగంగా చెప్పినారు. ఇవాళ వీళ్ళు చేసేది ఏంటంటే ఏదో రకంగా ఏదో ఒక కేసులో ఇరికిచ్చేసేసి దాని మీద ముందుగా అయితే జైలు పంపిద్దాం, తర్వాత చూసుకుందాము. ఒకవేళ కేసు కొట్టేస్తారు కానీ బదనం అయితే చేయగలుగుతాం కదా. ఇట్లాంటి ఆలోచనతో ప్రభుత్వం నడిపిస్తున్నది ఈనాటి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది. ఈ దుర్మార్గమైన వ్యవహారానికి ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెడితే ఎదుర్కొంటాము. అవును, అంటే కేటీఆర్ గారు చాలా బాజాప్తగా చెప్తున్నారు. ఆ రోజు ఎలక్షన్ ఒక మంత్రిగా నాకున్నటువంటి విశేషాధికారం దృష్ట్యా నేను ఆర్డర్ చేశానని చెప్తున్నారు ఆయన. చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మిస్ కాదు. తర్వాత కేటీఆర్ గారు చాలా స్పష్టంగా డెమాన్స్ట్రేట్ చేసినారు ఏ రకంగా అది ఈ రాష్ట్రానికి ఉపయోగపడింది, ఆ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి ఏ రకంగా ఉపయోగపడింది. ఆ తర్వాత అమరాజా బ్యాటరీ వాళ్ళు ఇక్కడ దాని తర్వాత ఇక్కడ ఏ రకంగా ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది, తర్వాత హైదరాబాద్ ఇమేజ్ ఏ రకంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అనేది కూడా స్పష్టంగా చెప్పినారు. కానీ వీటన్నిటిని పక్కకు పెట్టేసేసేసి లేనిది ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేసేసి ఏదో ముద్రేస్తానంటే అసలు మీకే పరువు లేదు. మీరు చెప్పే మాటలు ఎవడినాలు ఇవ్వాలా? మీరు ఏం చేసిండ్రని మీ మాటలు వినేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉన్నదంతా పీకేసినారు కదా. మీరు రైతు బంధు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి మీరేదో బంగారం ప్రామిస్ చేసిండ్రు అది ఇవ్వలేదు. ఏ రకమైన ఇవాళ హైడ్రా పెట్టేసేసి రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసినారు. తర్వాత ఏ ఒక్క మంచి పని ఉందో తెలంగాణ ప్రజలకు ఉండే ధైర్యాన్ని తీసేసినారు. ఇక్కడ వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునే దానికోసం భయపడే పరిస్థితి తీసుకొని వచ్చినారు. పెట్టుబడులు వెనక పోగొట్టినారు. ప్రతి రంగంని సర్వనాశనం చేసి కుప్ప చేసి పెట్టినారు. చివరికి రాష్ట్రం యొక్క ఆదాయాన్ని కూడా తగ్గే పద్ధతుల్లో మీరు చేయడం మూలంగా ఇవాళ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కేసులు అరెస్టులనే చర్చ సాగుతోందా? ఈ లఫూట్ వ్యవహారాలతోని బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అనేది అసాధ్యమైన విషయం. మొత్తం ఒక లఫూట్ సంఘం చేరింది. ఉన్నదంతా నిర్మించింది మంచిగా చేసి పెట్టిన దాన్ని అంతా సర్వనాశనం చేసే ఒక డిస్ట్రక్షన్ ఫోర్స్ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది. అది నడుస్తూ ఉన్నది. జమీలుద్దీన్ గారు భయపడతాడండి. తెలంగాణ కోసం ప్రాణాలను పనంగా పెట్టి కొట్లాడి నాయకత్వం నుంచి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు నాయకత్వం ఉన్నంత వరకు వీళ్ళు ఎంట్రుక కూడా పీకలేరు. రైట్. జమీల్ గారు, ఇటీవల సీఎల్లో దీపావళి కంటే ముందే బాంబులు వెళ్తాయన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి నిన్న ఆయన ఒక ప్రకటన చేశారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారో లేదో మాకైతే తెలియదు, గవర్నర్ అనుమతి కోసం క్యాబినెట్ ఒక నిర్ణయం జరిగింది అనేది. సో ప్రభుత్వ అడుగులు పడుతుంటే చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే ఒక వ్యక్తి టార్గెటెడ్గా మాత్రమే
ముందుకెళ్తుందా? నిజంగా కేటీఆర్ గారు అంగీకరిస్తున్నారా? అది ప్రొసీజర్ ప్రకారం జరిగింది, నాకున్నటువంటి విశేష అధికారాల దృష్ట్యా జరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మిస్ కావద్దు అనే దానిపైన. సో దానిపైన ఇంకా ఎంక్వైరీ ఏంటి, కేసులు ఏంటి, అరెస్టులు ఏంటి, ఎందుకు ఈ స్టెప్స్ అనేవి? దీపావళి పోయింది, సంక్రాంతి వచ్చింది, మీ బాంబులు ఏమైనాయి, తుసుటపాకలైనాయి అని జనం అనుకుంటున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి నిన్న పొంగులేటి గారు మాట్లాడడం జరిగింది. నాకు అర్థమైంది ఏంటిది అని అంటే, ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆపరేషన్ సైలెన్స్ కేటీఆర్ అన్నది ఒక ఆపరేషన్గా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఇలా ప్రజా గొంతుకగా మారి ఇలా మూసి బాధితులైతేనేమి, హైడ్రా బాధితులైతేనేమి, లగచర్ల బాధితులైతేనేమి, ఆటో డ్రైవర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఎంతమందినైతే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేతకు గురి చేస్తుందో వాళ్ళందరికీ గొంతుకగా మారి కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వారి గొంతు నొక్కుదామన్న ఒక కుట్ర వీళ్ళు బన్నినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇంకో గమ్మతైన విషయం అర్థం కానిది ఏంటిదంటే, ఒక ఎమ్మెల్యేపై కానీ ఒక మాజీ మంత్రిపై కానీ విచారణ చేయాలి అనుకుంటే దానికి గవర్నర్ అనుమతి అసలు అవసరం ఏంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. గవర్నర్ గారి అనుమతి అవసరమా? మీరు విచారణ జరిపేది ఉంటే జరపచ్చు. ఇది ఒక కొద్ది రోజులు డ్రామా నడపాలి, గవర్నర్ గారి దగ్గరికి ఫైల్ పంపాలి. ఆయన ఒక వారమో 15 రోజులు ఆ ఫైల్ తన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి, కేటీఆర్ గారు ఢిల్లీ పోయారు కాబట్టి ఆ అనుమతి రాకుండా చేయడానికే ఢిల్లీకి పోయిందని ఒక వారం 15 రోజులు సినిమా నడపాలి. ఆ తర్వాత ఇప్పుడు అనుమతి వచ్చింది కదా, మరి కేటీఆర్ గారు ఢిల్లీ పోయినప్పుడు మీరు చేసిన ఆరోపణల సంగతి ఏంటి అని అంటే వీళ్ళు సమాధానం చెప్పారు. దానికి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు, వీళ్ళు ఏదో ఏసీబీకి రాస్తారు. కానీ ఆ ఈ రేసులో అసలు జరిగిన తప్పేంది? మీరు అంటే గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిండో, ఎన్ని పథకాలు తెచ్చిండో అన్నిటి మీద ఒకటేసారి గంపగుత్త విచారణ చేస్తే అయిపోతుంది కదా. మీరు ఏమేమి తెచ్చిరు? మీరు 2000 పెన్షన్ తెచ్చి పెట్టినప్పుడు ఏదన్నా 200 నుంచి 2000 చేసిరు, దానిలో కూడా ఏదన్నా అక్రమాలు జరిగినాయి, ఆ విచారణ జరుపురు. ఇప్పుడు కరెంటు మీద జరుపుతామంటున్నారు, కాళేశ్వరం మీద జరుపుతామంటున్నారు, ఈ రేస్ మీద జరుపుతామంటున్నారు. మిగతా అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఇలా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిరు, దాని మీద కూడా విచారణ జరుపురి. అన్నిటి మీద విచారణ ఒకటేసారి జరిపితే అయిపోతుంది. కానీ ఈ ఎపిసోడ్ లాగా ఈ ఏదైతే జెమిని టీవీలో సీరియల్ ఎపిసోడ్లు వస్తుండే ఆ రకంగా వీళ్ళు నడిపి కేవలం ప్రజలను పొద్దు గడిపే ముచ్చట చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి పొద్దు గడిపే ముచ్చట చేస్తున్నారు. ఇందులో ఏమీ ఉండదు. వీళ్ళు ఇప్పటి వరకు సంవత్సర కాలం నుంచి వెళ్ళి కాళేశ్వరం అవినీతి అన్నారు, దాని మీద ఏమైనా చర్యలు జరిగినాయా? ఏమైనా యాక్షన్ ఏమి చేయలేరు వీళ్ళు. ఇప్పుడు కరెంట్ కమిషన్ అన్నారు, దాన్ని ఏదో ఇప్పుడు అటు పంపుతాం ఇటు పంపుతాం, క్యాబినెట్లో చర్చ చేసినాం, రేపు అసెంబ్లీ ముందు పెడతామని పొద్దు గడుపుతా ఉన్నారు తప్ప దానిలో ఏం లేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కాకుండా కేవలం వ్యక్తి టార్గెట్ గానే పాలిటిక్స్ ఎమోషనల్ గా ఒకటి ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఎస్, వ్యక్తిని టార్గెట్ చేయడం. నేను చెప్పిన కదా, సైలెన్స్ కేటీఆర్ గారిని సైలెంట్ పెట్టాలి అంటే ఇటువంటి చేయాలి, ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలి. 80,000 కోట్ల కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడగలిగిన వీళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, వీళ్ళకి కలిసి వస్తుంది అన్నట్టు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఫార్ములా ఈ రేస్ రావడంతో ఇవాళ మనకు ఏదైతే ఎలక్ట్రానిక్ కార్స్ ఉన్నాయో దానికి డిమాండ్ పెరిగింది, బ్రాండ్ ఇమేజ్ పెరిగింది హైదరాబాద్ది. ఏదైతే పెద్ద పెద్ద అమెరికా, చైనా లాంటి దేశాలు నిర్వహించినటువంటి ఆ రేసును హైదరాబాద్కు తీసుకురావడం అన్నది దానికి గర్వకారణం. ఆ రోజు మహీంద్రా కంపెనీకి సంబంధించిన వారు దానికి అంబాసిడర్గా చేరి దానిలో కూడా వాళ్ళు సహకారం అందించారు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏదో చేస్తాం, బదనాం చేద్దామన్నది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఈ బదనాం చేసే పద్ధతి, పొద్దు గడిపే పద్ధతి ఏదైతే చేస్తున్నారు ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ యొక్క అవసరాలు తీరాలి, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావాలి. వాళ్ళకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయాలి. మీరు మేనిఫెస్టోలో చెప్పని విషయాలన్నీ కూడా ముందుకు పెట్టి ఈ విధంగా చేస్తే ఈ ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. గ్రూప్ 2లో బాబు భజన, ఇది ప్రశ్నాపత్రమా ప్రశంస పత్రమా అంటూ తెలంగాణ వాదులు, విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో చంద్రబాబు ప్రస్తావన, ఎన్టీ రామారావు ప్రస్తావన, ఇంకా ఆంధ్రలో ముఖ్య నాయకులుగా అప్పుడు చెప్పబడినటువంటి వాళ్ళ ప్రస్తావన, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన, తెలుగు తల్లి ప్రస్తావన, ఇవే చాలా రిపీటెడ్గా కనిపించినాయి. సో దీని పట్ల తెలంగాణ వాదులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. స్వామి భక్తిని చాటుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ అది ప్రశ్నాపత్రం ద్వారా అర్థమైంది అనేటువంటి చర్చ సాగుతోంది. భరత్ గారు, గ్రూప్ 2లో బాబు భజన ఎందుకోసం, దేనికోసం, ఎవరి కోసం, ఏ స్థాయిలో జరిగింది? గ్రూప్ 2 అంటే ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే క్రమంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారి కోసం నిర్వహించిన టెస్ట్. ఈ టెస్ట్లో తెలుసుకోవాల్సింది ఏంటండి, తెలంగాణ గురించి, తెలంగాణకి అభివృద్ధికి సంబంధించిన తర్వాత తెలంగాణ ప్రతిష్టకు సంబంధించిన వ్యక్తుల ప్రస్తావనతో కూడిన ప్రశ్నపత్రం ఉండాలి. కానీ ఇలా ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. కానీ ఓ రకంగానైతే ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినప్పటి నుంచి ఒక చర్చ ఉన్నది. ఇది
రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలకి చంద్రబాబు నాయుడే పంపించినాడు అనేది కూడా ఉన్నది. తర్వాత దాన్ని సమర్థించే పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో మరీ ముఖ్యంగా ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూస్, పెద్ద ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకున్నాడు, నాకు ఆయనే గురువు, ఆయన నాకు సర్వస్వం అనే పద్ధతిలో ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఇవాళ ఈ ప్రశ్నపత్రాన్ని మీరు కనుక పరిశీలిస్తే అనేక ప్రశ్నలు ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకుల వైభవాన్ని చాటేదానికోసము, తెలంగాణని వివక్షపూరితంగా పనికిరాని దాని కింద చూపించే పద్ధతుల్లో, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే పద్ధతుల్లో ఇవాళ ఈ ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం అనేది దీన్ని ఏం సూచిస్తుంది? ఇది ఈ అంటే ఈయన అదేమో సామ్రాజ్యము, ఆయన వాళ్ళు చక్రవర్తులు, మనకి వాళ్ళ ఆధీనంలో ఉన్న రాజ్యానికి ఈయన సామంతరాజులాగా ఈ ప్రశ్నలేది. తర్వాత తెలంగాణని పూర్తిగా అవమానించే పద్ధతిలో ఉన్నాయి ఈ ప్రశ్నలన్నీ కూడా. తెలంగాణలో ఎవరు నాయకులు లేరండి ప్రస్తావించేదానికి? తెలంగాణలో నాయకులు లేరా? తర్వాత తెలంగాణ 2014లో తెలంగాణ ఏర్పడి నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రశ్న లేదు ఇందులో. ఎకానమీకి సంబంధించి ఒక ప్రశ్న లేదు. తర్వాత ఎవరండి ఎన్టీ రామారావు? ఎన్టీ రామారావు ఒక నటుడుగా, తర్వాత ఒక ఉదార రాజకీయ నాయకుడిగా చాలా గౌరవం అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రకటించిన వాస్తవం ఉంది. కానీ తెలంగాణకి తీరని అన్యాయం చేసింది కూడా ఎన్టీ రామారావే. మద్రాసుకు మంచినీళ్ళ పేరు మీద మొత్తం కృష్ణా జలాలన్నింటినీ కూడా పెన్నా డెల్టాకి తరలించి పూర్తిగా రాయలసీమకి, తర్వాత నెల్లూరుకి నీళ్లు తీసుకుపోయింది ఎవరు? తర్వాత బ్రహ్మానందరెడ్డి ఎవరు? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో దాదాపు 376 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ఆయన. వాళ్ళందరి గురించి ఎట్లా రాస్తారండి? ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, కావూరు సాంబశివరావు, లగడపాటి రాజగోపాలు, సుబ్బరామరెడ్డి, ఎవరు వీళ్ళు ఎందుకు వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది? ఏ రకంగా తెలంగాణ అడ్మినిస్ట్రేషన్కి ఈ నాలెడ్జ్ అవసరము? వీటన్నిటి ఏం లేదు. తెలంగాణని కించపరచడమే ఈనాటి ముఖ్యమంత్రి గారి ముఖ్య లక్షణంగా ఇవాళ ఉన్నదనేది ఈ ప్రశ్నపత్రం అనేది స్పష్టము. ఉట్టినే జరుగుతుందండి ఇది ఉట్టినే జరుగుద్దా? పెద్దల ఆశీస్సులు లేకుండా, లేకపోతే వారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందా ఇది? ఇన్ని ప్రశ్నల ఆంధ్రాన్ని పొగిడేదానికోసము, తెలంగాణ కించపరిచేదానికోసము, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది అని చెప్పేదానికి ఇంతకన్నా సాక్ష్యం వేరే అవసరం లేదు. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఏ రకమైన తెలుగు తల్లి మరి తెలుగు తల్లిని ఎందుకు అబ్జెక్ట్ చేయలేదండి? తెలుగు తల్లిని ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? కిరీటం ఉన్నది కదా, ఎన్నడన్నా మాట్లాడినావా నువ్వు అదే ఆ విషయంలో? ఇక్కడ వచ్చి తెలంగాణ తల్లిని మొత్తం అంతా తెలంగాణ తల్లిని మార్చేసినావు కదా. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే దానికోసమే ఇవాళ తెలంగాణ తల్లి యొక్క విగ్రహం యొక్క రూపాన్ని కూడా మార్చినారు. అదే క్రమంలో ఈ పని కూడా చేస్తూ ఉన్నారు. రైట్. జమీలుద్దీన్ గారు, తెలంగాణ సాంస్కృతిక వైభవం పైన దాడి జరుగుతోంది. అది తెలంగాణ తల్లిని మార్చడం అదొకటైతే, ఏకంగా అంటే తెలంగాణ ఆనవాళ్ళు చెరిపే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇట్లా ప్రశ్నాపత్రాలలో కూడా ఎక్కువగా ఆంధ్ర నాయకుల పేర్లు, ఆంధ్ర నాయకుల వాసనలు, వాళ్ళ కంపెనీల పేర్లు ఇవన్నీ కూడా నిజానికి అక్కర్లేదు. సో వాటి ప్లేస్లో నిజంగా వేరే క్వశ్చన్స్ అనేవి ఇంకా చాలా అద్భుతంగా అడిగే అవకాశం ఉంటుంది. కానీ కావాలని ఆ పేర్లు అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా జరిగిన కుట్రలో భాగమే ఇది అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. 100% అండి. తెలంగాణ అస్తిత్వ హనన కుట్రలో భాగంగా ఒక ఎపిసోడ్లో వచ్చింది ఈ ప్రశ్నపత్రం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే 1983లో ఎన్టీ రామారావు గారు వారు తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడిరా, ఇంకా దేని గురించి మాట్లాడిరా అన్నది ఇవాళ అడగడం. చంద్రబాబు నాయుడు గారు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నారా లేదా అని అడగడం. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాలు కావాలన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చిరా లేదా అని ఇటువంటి ప్రశ్నలు ఏవైతే వీళ్ళు అడుగుతా ఉన్నారో ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని హననం చేసే కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉన్నది. మనం చదువుకుంటే స్వాతంత్ర సమరయోధుల గురించి చదువుకుంటాం, గాంధీ గారి చరిత్ర చదువుకుంటాం, గాంధీ గారి కుటుంబం చదువుకుంటాం, కానీ వీళ్ళు గాడ్సే కుటుంబం గురించి చదువుకో అన్నట్టున్నది. ఇలా లగడపాటి అనే వ్యక్తి తెలంగాణ పాలిట ఒక గాడ్సే లాంటి వాడు. ఇలా కావురి సాంబశివరావు అడుగడుగునా తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఆయన కంపెనీ ఉంటేంది, ఊసిపోతేంది, మాకు వచ్చింది ఏంది తెలంగాణ వాళ్లకు, అది రేపు మా దగ్గర అధికారులుగా చలామణి అయ్యే వాళ్ళు దాన్ని ఎందుకు చదువుకోవాలి, దాని గురించి ఎందుకు రాయాలి? రెండో విషయం,
ఇదంతా కూడా ఏంటిది అని అంటే ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అంటే పక్క రాష్ట్రాల అభ్యర్థులకు ఇక్కడ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే కుట్ర కూడా దీనిలో ఉన్నట్టున్నది. ఇప్పుడు ఇది నిన్నటి ప్రశ్నపత్రంతో రెండు విషయాలు తేలిపోయినాయి. ఒకటి, తెలంగాణ తల్లికి సంబంధించి కూడా వీళ్ళు మొన్న ప్రతిష్ఠించింది తెలంగాణ నకిలీ తల్లి అని తెలిసిపోయింది. అసలు తల్లి గురించి వాళ్ళు ఎప్పుడైతే ప్రశ్న అడిగారో ఇప్పుడు మరి వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి అందరు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మేము పెట్టిన తల్లి గురించి ఏమన్నా మాట్లాడితే మేము మీద కేసులు పెడతాం. వార్నింగ్ కాదండి, జీవో ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా భావస్వేచ్ఛ ప్రకటనకు భిన్నంగా ఆర్టికల్ 19కి వ్యతిరేకంగా ఉన్నది ఆ జీవో మొత్తం సర్క్యులర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఈ ప్రశ్న పత్రాన్ని సెట్ చేసిండో ఆయన మీద కూడా మరి కేసు పెడతారా, ఆయనను జైలుకు తోలుతారా? తోలుతారు. ఎప్పుడైతే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి ఆఫీసర్ను జైలుకు తోలుతామని చెప్పి మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారు, ఈయనను కూడా ఇప్పుడు జైలుకు తోలే అవకాశం ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ అవసరమా? రియల్ ఎస్టేట్ కంపెనీ నార్నేవుడైతే శిల్ప ఇన్ఫ్రాటెక్ దాని ఓనర్ ఎవరు? మదల సుధాకర్ అండ్ రంగారావు. అంటే ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ఈ ప్రశ్న రాయించారు అని చెప్పి అనుమానం వస్తా ఉన్నది. ఎందుకు అనంటే ఆయనకు రియల్ ఎస్టేట్, ఆంధ్ర కంపెనీలు, దానిలో పెట్టుబడులు, లాభాలు, నష్టాలు అన్ని ఆయన చూసుకుంటారు. కాబట్టి ఆంధ్రాకు సంబంధించిన అసలు ఆంధ్రాది కానీ తెలంగాణది కానీ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరిదైతే ఆ అధికారులకు వచ్చింది ఏంటి అంటే రేపు అధికారి అయిన తర్వాత ఆయన దగ్గర పోయి వసూలు చేసుకొచ్చి నీకు పర్సంటేజ్ ఇవ్వాలా? అసలు ప్రశ్న ఏంది, దానిలో పెట్టడం ఏంది? అది గ్రూప్ 2, అదేదో గ్రూప్ 4 ప్రశ్నపత్రం కాదు. అది గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో ఇటువంటి అసంబద్ధమైన ప్రశ్నలు పెట్టి, అందుకే నేను అనుకుంటా ఉన్నా హాజరు శాతం కూడా పడిపోయింది. కేవలం 45% మంది విద్యార్థులు మాత్రమే, నిరుద్యోగులు మాత్రమే నిన్న ఈ గ్రూప్ 2కు అటెండ్ అయ్యారు. ఈ ప్రభుత్వం ఇది ఏమి చేయదు, అన్ని ఇటువంటి బోకస్ పనులు ఉంటాయని చెప్పి ఇంకా 55% మంది అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్షకు నిన్న అటెండ్ కాలేదు అని అంటే వీళ్ళ విధానం తెలిసి, ఈ ప్రభుత్వ విధానం తెలిసి ఇట్లా జరుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో మనం అందరం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి మళ్ళా తెలుగువారి ఆత్మగౌరవం, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు, మనకు అందరికి ఆద్యులు గురువు వారే కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలంటే మళ్ళా తెలంగాణ ఆంధ్రను కలిపి ఒక్కటి చేయాలన్న కుట్ర కూడా వీళ్ళు తెరలేస్తారు. కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సుబ్బరామిరెడ్డి, వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళంతా కూడా అప్పుడు తెలంగాణ చాలా ఫేమస్. తెలంగాణ పాలిట గాడ్సేలు వీళ్ళను మళ్ళా అంతా ఏకం చేసి మనం అందరం కలిసిపోదాం అన్న ఒక ప్రకటన, ఒక పద్ధతి కూడా వీళ్ళు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటది. కాబట్టి తెలంగాణ వాదులంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతాను. అప్పుడు చాలా ఫేమస్ లీడర్స్, ఫేమస్ మీన్స్ అంటే తెలంగాణను అడ్డుకోవడంలో కూర్పును చూస్తుంటే తెలుగుదేశం పార్టీని రివైవ్ చేసే కార్యక్రమం అనేది పెట్టుకున్నారు అనేది అనిపిస్తూ ఉంది. ఒక విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో అడగాలని అని అనుకుంటే ఆయన ఏమిచ్చాడు? ప్రణబ్ ముఖర్జీ గారికి కమిటీకి తెలంగాణకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందా లేదా అనేది ఒక ప్రశ్న, దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి. ఇది కాదు కదా అడగాల్సింది. డిసెంబర్ 9 రోజున తెలంగాణ చిదంబరం గారు డిక్లేర్ చేస్తే అడ్డుపడింది ఎవడు? అదే అడగాలి కదా. తెలంగాణని కాంక్షించిన వాడివైతే, తెలంగాణ అస్తిత్వం మీద నీకు ఏమాత్రమన్న నమ్మకం ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వు చేయించాల్సిన పని ఏంది? ఎవడు అడ్డుపడ్డాడు అనేది రాయాలా. ఎవడు అడ్డుపడ్డాడు అనేది రాస్తే చంద్రబాబు నాయుడు అని వస్తుంది దాని ప్రశ్న సమాధానం. నువ్వు అది రాయట్లే. అది రాయకుండా ఎప్పుడో ఇచ్చి మోసం చేసినావు. లెటర్ ఇచ్చినావు, తర్వాత మోసం చేసినావు, అడ్డుపడ్డావు. అడ్డుపట్టడం మూలంగా తెలంగాణ ఏర్పడడం దాదాపు 5 సంవత్సరాల తర్వాత జరిగింది. 9లో జరగాల్సిన తెలంగాణ 14లో వచ్చింది. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు. నువ్వు అట్లాంటి చంద్రబాబు నాయుడు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తాం. కానీ తెలంగాణకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు శత్రు, వ్యతిరేకం. అట్లాంటి ఆయన నువ్వు గ్లోరిఫై చేస్తున్నావు అని అంటే నీ ఉద్దేశం ఏంది? తెలుగుదేశం పార్టీని రివైవ్ చేయడం కోసం గ్రూప్ 2 పేపర్ ని ఉపయోగించుకుంటావా? అవే క్వశ్చన్స్ మరో రకంగా తీసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు అడ్డుకున్న పాత్ర, తెలంగాణను సర్వనాశనం చేసింది, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని గ్లోరిఫై చేసే ప్రయత్నం ఈ గ్రూప్ 2 పేపర్ లో జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్క తెలుగుదేశం పార్టీ అనుకూలంగా లేఖ ఇవ్వలేదు. ఆ రోజు కేసీఆర్ గారి కృషి ఫలితంగా దేశంలో ఉన్నటువంటి 35
దేశంలో ఉన్నటువంటి 35 రాజకీయ పార్టీల దగ్గర లేఖలు తెచ్చిన ఘనత కేసీఆర్ది. ఆ విషయం అడిగితే ఏమని అడగాలి? ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు దేశంలో ఉన్నటువంటి 35 రాజకీయ పార్టీల కన్సెన్సస్ ఎవరు తెచ్చిరు అంటే కేసీఆర్ గారు అని చెప్పాల్సి వస్తుంది. రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవచించింది ఎవరు, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది ఎవరు అంటే భరత్ గారు చెప్పినట్టు అది చంద్రబాబు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా ఆయన లేఖ ఇచ్చిండు, ఆదిలాబాద్ను దత్తత తీసుకున్నాడు, మళ్ళీ అడ్డుకున్నాడు. 2009లో వచ్చిన తర్వాత పాజిటివ్ దృక్కోణంలో చూపించారు. చంద్రబాబును, ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని హీరోగా క్రియేట్ చేసి ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. కాబట్టి అవసరమైతే మళ్ళీ మనం కలిసిపోదామని చెప్పి ఒక భావన క్రియేట్ చేసే కుట్రలో భాగంగానే ఈ ప్రశ్నపత్రం ఇది ఎవరో మేధావులో ప్రొఫెసర్లో కాకుండా ఇది రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని తయారు చేసి అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు అయితే నాకు తెలిసి ఎవరు ప్రొఫెసర్లు మేధావులకు తెలిసి ఉండదు ఒక రేవంత్ రెడ్డి గారికి తప్ప ఈ రాష్ట్రంలో. రైట్. ఎస్ భరత్ గారు, మరొక వార్త మనం చూద్దాం. ఎలుకల కలకలం అనేది. సో ఇది చాలా రిపీటెడ్గా వస్తుంది. ఆ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో అస్వస్థతకు, భోజనం బాగాలేక అస్వస్థత కావడం, లేదంటే పాము కాట్ల గురికై చనిపోవడం, ఇట్లా ఎలుకలు రావడం, ఎలుకలు కొరకడం, ఇవంతా ఇక ఇది సెపరేట్ అవ్వదా ఈ వ్యవస్థ అనేది? సో మొన్న ముఖ్యమంత్రి కామన్ డైట్ మీద ఉన్నారు, గురుకులాలు మరింత పటిష్టంగా చేస్తామన్నారు, కానీ ఇటువంటి ఘటనలు మాత్రం రిపీటెడ్. మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ తిరిగి వచ్చారు అక్కడికి. గురుకులాలు తెలంగాణలో 2014 నుంచి 2024 వరకు గురుకులాలు ఎంత అభివృద్ధి చెందినాయంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయినారు. అట్లా అంత అత్యద్భుతంగా ఆ గురుకులాలు పేరు తెచ్చుకున్నాయి. మంచి మెయింటెనెన్స్, పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో, తర్వాత ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేదానికోసం బ్రహ్మాండమైన ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరిగింది. ఇవాళ సడన్గా ఎందుకు ప్రతిరోజు చావులు, లేకపోతే ప్రతిరోజు విషాహారము తిని ఆసుపత్రులు పాలవడము, తర్వాత కొంతమంది చనిపోవడము, ఆ తర్వాత ఈ ఎలకలు రావడం ఏంది, పాములు రావడం ఏంది, ఇదంతా ఏంది? ఇది ఏంటంటే నాకు ఇందులో ఒక కుట్ర కనిపిస్తూ ఉన్నది. ఈ గురుకులాలను పూర్తిగా కనుక ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే ఈ పంచాయతీ ఎందుకు బతుకుంటే బలసాగు తినొచ్చు, పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ విద్యాశాలలలో మనం చేర్పించుకుందామని ఈ ప్రైవేటు నారాయణ, చైతన్య లాంటి ఆర్గనైజేషన్స్కి ఇది వాళ్ళకి మంచి చేసేదానికోసం వీటిని నాశనం చేస్తున్నామని అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఒక రోజు కాదండి, ప్రతిరోజు హాస్టల్ సమస్యలు, పిల్లలు బాధపడతా ఉంటే ఎంత సిగ్గులేని ప్రభుత్వం అయితే ఈ రకంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందండి. సార్ తర్వాత దీన్ని చర్చ కూడా చేయనియరు. అసెంబ్లీలో చర్చ చేద్దాము, దాని మీద ఒక కాంక్రీట్ డెసిషన్స్ తీసుకుందాము అని అంటే చర్చకే అలో చేయరు. తర్వాత వాళ్ళు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటుంటే యాక్షన్స్ తీసుకోరు. 28 మందో 30 మందో సూసైడ్లు చేసుకున్నారండి. సూసైడ్లు ఎందుకు చేసుకుంటారు? చిన్నపిల్లలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? అది కూడా హాస్టళ్లలో. కనీసము దాని మీద ఒక విచారణ చేద్దాము. ఎందుకు చేసుకున్నారు, ఏం పరిస్థితులు ఉన్నాయనే సోయలేని ప్రభుత్వం ఇది. ఏమని చెప్పాలండి? ఒక విషయంలో చెప్పాలా? కీసరలో బాలికల వసతి గృహంలో ఎలుకలకు కరిచిన ఘటన, ఎలుకలు కట్టడంతో దవాఖానలో టీకా తీసుకున్నటువంటి విద్యార్థుల ఫోటో పంపిస్తాం. దాంతోపాటుగా హాస్టల్లో మేము ఉండలేమంటూ విద్యార్థులు భయపడే ఇళ్ళకి వెళ్ళిపోయే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అదే కదా మనకు కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక తప్పనిసరి పరిస్థితి ఏంటంటే ఈ స్కూళ్ళలో చదవద్దు అనే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. దీనివల్ల ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడ్డ జరుగుతుంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కోర్టులు కూడా సుమోటో కేసులు తీసుకోవాలి. సుమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకొని సమగ్రమైన విచారణకి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అది తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా ప్రభుత్వమే దమనకాండ చేస్తూ ఉంటే ప్రజలకు కోర్టులే దిక్కు, ఇంకా వేరే ఉంటుంది. అసెంబ్లీలో కూడా చర్చలు చేయించలేనప్పుడు వీధులు, తర్వాత కోర్టులు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న కుట్ర ఈ హాస్టళ్ల మీద నిర్లక్ష్యంలో కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఏదైతే గురుకులాలు కనిపిస్తే వారి కేసీఆర్ గారు కనిపిస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులకు. కాబట్టి అసలు గురుకులాలే లేకుంటే కేసీఆర్ గారి పేరు మలిపేద్దాం అనుకున్న ఏదైతే కుట్ర వాళ్ళు చేస్తున్నారో అందులో భాగంగా కూడా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గురుకులాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు హాస్టళ్లకు సందర్శిస్తాం మేము అంటే వాళ్ళని సందర్శించనీయకుండా పోలీస్ కాపలా పెట్టిరు, వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసిర్రు. దానికి భిన్నంగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇదే గురుకులాలలో పోయి వాళ్ళు కేకులు కడి చేసుకొని బర్త్డేలు జరుపుకుంటా ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కలెక్టర్లు అందరూ కూడా ఒక్కరోజు యాక్షన్ చేసి
చేసి వచ్చారు, అంటే తమాషా చేసి వచ్చారు అక్కడ పోయి. ఏది మేమేదో గురుకులాలు సందర్శిస్తున్నామని చెప్పి ఉన్న గురుకులాలన్నీ తెల్లారే ఎలుకలు గరుస్తూ ఉన్నాయి, కుక్కలు గరుస్తున్నాయి, పాములు గరుస్తూ ఉన్నది, విషాహారం తిని పిల్లలు హాస్పిటల్స్లో చేరుతా ఉన్నారు. అల్టిమేట్గా ఈ హాస్టళ్లను క్లోజ్ చేయాలన్న ఒక కుట్ర దీనిలో ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చేతన కాకపోతే ఈ ఏదైతే సొసైటీలు ఉన్నాయో వాటిని రివైవ్ చేయాలి. కానీ మరోపక్క ముఖ్యమంత్రి భోజనానికి 32,000 ఖర్చు, వాళ్ళ కొరకు కొత్త మంచాలు కొంటున్నారు మంత్రుల కొరకు. మంది కోసం ఏంటి ఒక చర్చ సాగుతుంది. అంటే విద్యార్థులు మీరు అన్నట్టుగా విద్యార్థులు వేరే వేరే సమస్యలలో ఇంకా వేరే వేరే వర్గాలు ఎట్లా ఇబ్బంది పడుతుంటే ఈ రకంగా లక్షలకు కోట్ల టూర్లకి దుబారా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నీతులు చెప్తాడు, మనం దుబారా ఖర్చు చేసుకుంటే అదే మనకు ఆందోళన వచ్చినట్టు అని. కానీ ఆ దుబారా ఖర్చు కూడా ఎక్కడిది గుడి పైసలతో, ఏదైతే భక్తులు విరాళాలు ఇచ్చిన పైసలు ఉన్నాయో దాంతో చేయడం అనేది చాలా అన్యాయం. వన్ వర్డ్ భరత్ గారు కంక్లూడింగ్ వన్ వర్డ్ మాట్లాడండి. భోజనం 32,000 ఏందండి? ఒక ప్లేట్ భోజనం 32,000. ప్రపంచంలో ఎక్కడన్నా ఏ లెవెల్ స్టార్ హోటల్లో కూడా 32,000 భోజనం అయితే ఉండదు ఒకళ్ళకి. పలకనమా హోటల్లో కూడా 12,000 13,000 ఉన్నది. 30,000 ఒక భోజనం, ఒక ప్లేట్ భోజనం 32,000. ఇది అది చాలా స్పష్టత ఇస్తుంది ప్రజలకి. ఏంటంటే ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. మాట్లాడేది ఏంది, చేసేది ఏంది. మాట్లాడేదేమో చాలా శ్రీరంగ నీతులు చెప్తారు, మరి చేసేదాన్ని ఇట్లా దరిద్ర పనులు. 32,000 భోజనం ఏందండి? 32,000 ఇక్కడ మీరు ఎంత మెస్ ఛార్జీలు ఇస్తున్నారు? ఇస్తారన్న మెస్ ఛార్జీలు కూడా వాళ్ళకి టైంలో ఇవ్వకపోవడం మూలంగా ఆ రకంగా జనం ఇబ్బంది పడుతూ ఉంటే, విద్యార్థులు చచ్చిపోతూ ఉంటే 32,000 భోజనం తింటున్నారు. మరి అది ఏం చెప్పాలి? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.